ఏంటి ఆవిడ కూడా మీ అమ్మమ్మలాకి పిచ్చిదైపోయింది అనుకుంటా? లేదు, మనమే వాళ్ళని పిచ్చివాళ్ళని చేస్తున్నాం. ఇంట్లో అమ్మా నాన్న లేనప్పుడు ఒంటరిగా వీడియో గేమ్లు ఆడుతూ నేను పిచ్చివాళ్ళలా ప్రవర్తించేవాడిని. భర్త దూరమైన మండోదరత్త, అమ్మ దూరమైన నవగ్రహాలుగాడు, మా అమ్మ దూరమైన మా నాన్న, ఏ ఆలనా పాలనా లేకుండా ఆఖరికి పట్టించుకునే వాళ్ళే లేకుండా మా అమ్మమ్మ పిచ్చివాళ్ళు అవుతున్నారు. ఇదిగో నువ్వు ఐడియాలు ఏం మార్చుకోకు. మనం మన ఆస్తి తీసుకుని ఫారెన్ వెళ్ళిపోవాలి. అమ్మమ్మను కూడా తీసుకెళ్ళాలి. అయితే అది అంతకన్నా మంచి ఐడియా. విన్నావురా రంగారావు, నా మనవడు నన్ను విదేశం తీసుకెళ్తాట. అమెరికాలో బామ్మ కొత్త నాటకం రే, తాతకి చెప్పు. ఊరుకున్నా. అమ్మమ్మ, నువ్వు నాతో వస్తున్నావా లేదా? నిన్ను పిచ్చి నిన్ను అనాథం చేసి వెళ్ళలేనమ్మమ్మ. సంతోషం. నువ్వు వస్తున్నావుగా? సరే చూద్దాం, కానీ ఊరికేదో మంచి చేస్తానని మాటిచ్చావుగా, అది పూర్తి చేయి. సీరియస్. నువ్వు సీరియస్ అయితే నాకేంటి, కామెడీ అయితే నాకేంటి? నీకు నేను ఎందుకు సాయం చెయ్యాలి? చేశాననుకో నర్రెడ్డి నాకేస్తాడు కౌంటు. సిలగ్గాడు మొన్న తాగి పోతూ పోతూ నువ్వేంది నాయనా మా తమ్ముళ్ళగా? కూకట్ల కోటమాన్ సన్స్ కూడా మన బ్రాంచ్ ఏంటగా. ఏం కావాలి? వర్కౌట్ అయిందా? పద దా. విలేజ్ డెవలప్మెంట్ కి జనాలకి మంచి పంట ఉంటే సరిపోతుందిగా. పంటలు పండాలంటే నీ ఇల్లు ఇయ్యి. నీళ్ళు తెప్పిద్దాం. అన్ని ఎకరాలు తడపాలంటే ఇక్కడ మనకు దడిచిపోద్ది. బోరే ఇద్దామమ్మా. కరెంట్ లేకుండా బోర్లు ఎందుకమ్మా? పోనీ కరెంటే తెప్పిద్దామమ్మా. ఏం తెప్పించేది? పైన లేక పిసుకు తస్తున్నారు. ఇక కింద దాకా ఆడొస్తుంది మరి ఏం కరెంట్. తిని బ్రతుకుతారమ్మా ఈ జనం? అదిగో కొడుతుందిగా గాలి, అది తిని బతుకుతారులే. అది గాలి కలిసి సుకుమారు. జోకర్ కనబడి పరిగెత్తాడు. మన బ్రిటిష్ వాడు ఏమన్నాడు తెలుసా? రోడ్లు కరెంట్ ఇవ్వు, ఏ ఊరైనా బాగుపడిపోతున్నాడు. నీకు అర్థం కాదులే. ఓ మై గాడ్, ఫేస్బుక్ని ఇలా కూడా వాడుకోవచ్చు అన్నమాట. ఏం చేస్తున్నావు సుకుమార్? లోకల్ నెట్వర్క్ కోసం సోషల్ నెట్వర్క్ని వాడేస్తున్నాను. అంటే ఏదో సీఈఓ కూడా వాడేస్తున్నావు అనమాట. యువర్ రైట్. అబ్బా, ఆయన పుట్టినరోజున ఆయనే పిలిచాడు రా. సుకుమార్. అదిగో పిలుస్తున్నాడు. కూర్చో. వస్తున్నాను. ఈరోజు ఈ వేడుక నేనేదో పుట్టినరోజు చేసుకోవాలని కాదు, అందరూ కలుస్తారని. ఒక మనిషి ఎదుగుతున్నాడంటే అది సంపాదించుకోవడం అనుకుంటాడు, కాదు కోల్పోవడం. ఒకటి తన వయసులో తనకు కావలసిన విలువైన మనుషులు. పోయిన సంవత్సరం నాతో ఉన్న రాఘవగాడు ఈ సంవత్సరం ఏడి లేడు. అందుకని ఒకసారి అందరం కలుసుకుంటే బాగుంటుందని ఇలాగా. డైలాగ్ అదిరిపోయింది బాబాయ్, ఏ నాటకంలోది? సరే, నీకు అర్థమయ్యేటట్టు ఈడి భాషలో చెప్పనా? రే సుకుమార్, నీకున్న ఆస్తికి ఓ 3 కోట్లు కలుపుకొని ఆ 3 కోట్లు తీసేస్తే ఏమవుద్దురా? పెద్ద తేడా ఏం లేదు. కానీ మీ అమ్మమ్మ, అమ్మ, నాన్న ఈ ముగ్గురిని నీతో కలుపుకో. ఆ ముగ్గురిని నీ నుంచి తీసి, ఆ ముగ్గురు నీతో ఉంటేనే నీ జీవితం. ఆ ముగ్గురిని తీసేస్తే నువ్వు శూన్యం. ఇక్కడ ఉందిరా తేడా.